రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్ మన సబ్స్క్రైబర్ ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. అది ఏంటంటే మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ ఎలా అప్లై చేయాలి. చాలా మంది ఇది తెలుసుకోవాలని అనుకుంటారు. ఇది రొయ్యల వృద్ధిలో చాలా ముఖ్యమైన విషయం కూడా. ఈ సందేహం క్లియర్ అయితే రైతులకు చాలా ఉపయోగం అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. రొయ్యల చెరువులో మినరల్స్ వాడే విధానం. పొటాషియం డోస్ చూసినట్లయితే కమర్షియల్ గా 15 నుంచి 20 కిలోలు ఎకరానికి వాడుకోవాలి. ల్యాబ్ రేడు ఎకరానికి 5 నుంచి 10 కిలోలు వాడుకోవాలి. వాడే విధానం నీటిలో కరిగించి సాయంత్రం లేదా ఉదయం పర్టికులర్ ఎక్స్పర్ట్ సజెషన్ మేరకు వాడుకోవాలి. ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి వాడుకోవాలి. మెగ్నీషియం చూసినట్లయితే డోసు కమర్షియల్ అయితే 15 నుంచి 20 కిలోలు ఎకరాకు వాడుకోవాలి. ల్యాబ్ గ్రేడ్ 5 నుంచి 10 కిలోలు. వాడే విధానం నీటిలో ముందుగా కరిగించి చెరువంతా సమానంగా చల్లించాలి. ఫ్రీక్వెన్సీ ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి వాడుకోవాలి. జనరల్ మినరల్ మిక్చర్. మినరల్ మనం వాటర్ లో కలిపే మినరల్ ఎలా వాడుకోవాలి. పౌడర్ ఫామ్ అయితే 5 నుంచి 20 కిలోలు ఎకరాకు కంపెనీ సలహా ప్రకారం వాడాలి. లిక్విడ్ ఫామ్ అయితే 5 నుంచి 10 లీటర్లు ఎకరానికి. ఫ్రీక్వెన్సీ ప్రతి వారం ఒకసారి ఉపయోగించుకోవాలి. మనం మినరల్స్ వాడేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. డోసు, చెరువు డెన్సిటీ, నీటి నాణ్యత, సెలినిటీ మీద ఆధారపడి మారవచ్చు. ప్రతి వారం నీటి టెస్ట్ చేయించండి. pH, ఆల్కనిటీ, సెలినిటీ, అమోనియా, DO చెక్ చేయించండి. మినరల్ వేసేటప్పుడు ఏరేటర్స్ ఆన్ ఉంచండి. బాగా మిక్స్ అవుతాయి. ఫీడ్ తో కలపకండి. ఇవి నీ ట్రీట్మెంట్ కోసం మాత్రమే. మినరల్స్ వేసిన తర్వాత కనీసం 6 గంటలు నీరు మార్పు చేయకండి. చెరువు నీరు బాగుంటే రొయ్యలు బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ లో చెప్పండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.